తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందా అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడ్లో ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రాఫర్లు కెమెరా సృష్టికర్త లూయి జాక్విన్ మాండ్ డాగరే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫోటోగ్రాఫర్ ఆదిత్య సతీమణి న్యాయవాది బండారు విజయ్ కుమార్ ని అసోసియేషన్ తరపున సత్కరించారు. అనంతరం ఫోటోగ్రాఫర్లు అంకాని శ్రీనివాస్, సర్కార్ తదితరులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇతర చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నప్పటికీ ఫోటోగ్రాఫర్ల సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కె కళ్యాణ్, త్రినాథ్, రాంబాబు, సూరిబాబు, అంజీ, ల్యాబ్ శ్రీను, చైతన్య, ప్రణయ్, సురేష్, ఆనంద్, రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా ఆకివీడ్ ఫోటోగ్రాఫర్స్ అందరూ 187 ఫోటోగ్రఫీ వరల్డ్ ఫోటోగ్రఫీ జరపడం జరిగింది. అండ్ మిత్రులందరికీ ఫోటోగ్రాఫర్స్ అందరూ రావడం జరిగింది కనుక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మా ఆకివీడ్ అసోసియేషన్ తరఫున ఒకరిని మేము సెలెక్ట్ చేసుకునే వారికి చిరు సత్కారం కూడా చేసామండి. ఫోటోగ్రఫీ సమస్యలను ప్రతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ మా సమస్యలను గాల్లోని దీపంలాగా పెడుతూ మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వానికి మా ఫోటోగ్రఫీ అసోసియేషన్ తరఫున చిన్న మనవండి, మా ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరికీ ఒక భరోసాగా ప్రభుత్వ పథకాల్లో ప్రతిదీ మాకు చేకూరేలాగా మరియు మా ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, మాకు రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర అసోసియేషన్ కూడా చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి మా సమస్యలని తీసుకెళ్తుంది, కానీ అవి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ గుర్తించి కొన్ని వేల కుటుంబాలు ఈ వృత్తిని ఆధారం చేసుకుని మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. దయచేసి ఎప్పటికైనా ప్రభుత్వం మాపై దృష్టి ఉంచి మాకు ప్రతి విధమైన పథకం అందేలా చూస్తారని విన్నవించుకుంటూ మా ఆకివీడ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా ఆకివీడ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు నందా గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రపంచ ఫోటోగ్రాఫర్ అయిన సృష్టికర్త లూయి జాక్విన్ మాండ్ డాగరే చిత్రపటానికి పూలమాల వేసి ఇందులో మా ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అసోసియేషన్ లో ఒకరిని గుర్తించి వారికి చిరు సత్కారం చేయడం జరిగింది. మా సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి మా రాష్ట్ర అసోసియేషన్ ద్వారా కూడా కొన్ని సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్లారు. వాటిని కూడా తక్షణమే కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని మా ఆకివీడ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయి జాక్విన్ మాండ్ డాకురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ రోడ్లోని ఎస్ఎల్ గ్రాండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వడ్డీ నటరాజ్ గిరి, వైస్ ప్రెసిడెంట్ రంగసూర్య, చిన్నబాబు, సెక్రటరీ నాగు, జాయింట్ సెక్రటరీ ఎస్కే బాజీ, బి రాకేష్ బాబు, ఎం చంద్రశేఖర్, టి దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఫోటోగ్రఫీ అనేది ప్రపంచంలో ఉన్న జనాభా అందరికీ కూడా మాండే డాగురి గారి కెమెరా తయారు చేయడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చింది అంటే మార్గదర్శి ఆయన. ఆ రోజు అద్దం మీద ఫస్ట్ ఫోటో పడేది, ఆ తర్వాత నెగిటివ్ నుంచి మిర్రర్లెస్, ఈ రోజు వరకు మార్గదర్శిగా అన్ని మార్గాలు మనకు ఆయన చూపించి ఈ ఫోటోగ్రఫీని అద్భుతంగా శాటిలైట్ రేంజ్ వరకు తీసుకెళ్లారంటే లూయిస్ మాండే డాగురి గారికి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షల తరఫున ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మా జిల్లా ఆధ్వర్యంలో ఇది 6వసారి ఘనంగా ఈ ఫోటోగ్రఫీ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఫోటోగ్రఫీ వేడుకలకి ప్రతిసారి కూడా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా మినిమం 150 మెంబర్స్ తగ్గకుండా వచ్చి ఈ ప్రోగ్రాన్ని అత్యధికంగా జయప్రదం చేసినందుకు ప్రతి సోదర ఫోటోగ్రాఫర్లు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఫోటోగ్రఫీ 187వ సంవత్సరం దినోత్సవంగా మన ఠాగూరే గారికి మొత్తం మన ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ప్రతి సంవత్సరం కూడా మన ఠాగూరే గారికి వచ్చేలాగా శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటున్నాం. మన ఫోటోగ్రాఫర్లు అందరూ చాలా ఐక్యతతో ఇవాళ ఇక్కడికి వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన మనం ఎట్టి పరిస్థితులు మర్చిపోకుండా మనకు లైఫ్ ఇచ్చి మనకు జన్మనిచ్చింది ఆయన, మనకి ఫోటోగ్రఫీ లైఫ్ ఇచ్చింది మనకి ఆయన అండి. ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపట్టేస్తూ 87వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా మా ఆధ్వర్యంలో దాదాపు 150 మంది ఫోటోగ్రాఫర్లతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను అత్యద్భుతంగా చేయడం జరిగింది. నికాన్ కెమెరా వారు కూడా డెమో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన 11 ఫోటోగ్రాఫర్లకి తెలియజేసుకున్నాం. ప్రపంచ ఫోటోగ్రాఫర్ డే సందర్భంగా ఇక్కడ మన ఎస్ఎల్ కళ్యాణ్ మండపంలో నిర్వహించడం జరిగిందండి. ఇది ఒక సన్నివేశం ఇస్తున్నాను మన ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ. ఇప్పుడు హిందువులు వినాయక చవితి ఎంత గ్రాండ్ గా చేసుకుంటారో సంవత్సరానికి ఒకసారి వస్తుందండి పండుగ. ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ డే కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నారో ఇది కూడా అలాగే జరుపుకోవాలి. లయన్స్ క్లబ్ నిర్వహించే సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆకివీడు ఆదర్శ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శీలం మార్టిన్ బాబు అన్నారు. ఆకివీడు కైలాస నిలయం సేవా సంస్థ వద్ద ఆదర్శ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మార్టిన్ బాబు సౌజన్యంతో ఆయన సతీమణి హన్నా యునైసీ జ్ఞాపకార్థం నిరుపేదలకు యాచకులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కొల్లా కిషోర్, కోశాధికారి ఐవివి సత్యనారాయణ, గొంట్ల కృష్ణమూర్తి, కె చంద్రశేఖర్, అహ్మద్, పల్లి రంగారెడ్డి, కె రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం కూడా కైలాస నిలయంలో ఈ సేవా సంస్థ నందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పేదలకు యాచకులకు జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ కుటుంబం తరపున అంటే నా భార్య అన్నా యునైసి ఆవిడ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేశారు. 2021 సంవత్సరంలో ఆవిడ చనిపోవడం జరిగింది. 5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఆవిడని జ్ఞాపకం చేసుకుంటూ ఆవిడ చాలా లైన్స్ ఆవిడ కూడా లైన్ మెంబర్, చాలా కార్యక్రమాలు చేసేవారు. ఉదారంగా అనేక మందికి సహాయం చేసేవారు. పేదలంటే ఆవిడకి చాలా ఇష్టం, విద్యార్థులంటే చాలా ప్రేమ. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు. కృష్ణమూర్తి గారికి సొంత సోదరిగా ఆవిడ ఉండేది. రాజేశ్వరి మేడం గారితో కలిసి ఎంతో ప్రేమ ఆప్యాయతతో ఉండేవారు. అహ్మద్ గారు బాగా పరిచయం మా కుటుంబంతో. రంగారావు గారు వీళ్ళందరూ కూడా, శేఖర్ గారు వీళ్ళందరూ కూడా మాకు బాగా పరిచయస్తులు కాబట్టి మీటింగ్స్ కి వచ్చినప్పుడు ఆవిడ ఎంతో ఆప్యాయత అందరినీ పలకరించేవారు. ఆవిడ లేనటువంటి లోటు నాకు తీరని వేదన కింద ఉంది. కానీ మరి ఏం చేయగలం, భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు ఆ రకంగా జరిగింది. కాబట్టి ఆవిడని జ్ఞాపకం చేసుకుంటూ మరి పేదలకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి మీ అందరికీ కూడా, అలాగే మా సభ్యులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అన్నయ్య తెలిసి మా సిస్టర్ అంకన్నా ఎక్కువ అందరు కుటుంబ సభ్యులు మీరు ఆవిడ జ్ఞాపకం అన్నదానం మా మిత్రులు మార్టిన్ బాబు జరగడం చాలా ఆనందకరం. కైలాస భవనం 2016 కట్టాము. 2018 నుంచి ఈ రోజు నిరాటంగా ప్రతి బుధవారం అన్నదానం చేస్తున్నాం. దీనికి పుట్టినరోజు, పెళ్లి రోజు రకరకాల సందర్భాలు చేస్తున్నారు. కొంతమంది ఇది కూడా అన్నదానం ఉంది. ఈ అన్నదానం తీసుకొని సద్వినియోగపరిచింది ఎవరు పారేమాకండి, శుభ్రం చేయండి. అన్నదాత సుఖీభవ. కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షులైనటువంటి శీలం మార్టిన్ బాబు గారు, వారి సతీమణి అయినటువంటి కీర్తిశేషులు అన్నా యునైసీ గారి వర్ధంతి సందర్భంగా మొన్న 17వ తారీఖు జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని మీకు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నా యునైసీ గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ఆవిడ మంచి సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త, మంచి ఉపాధ్యాయుని. చక్కగా
జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవడం, సంఘ సేవకురాలుగా ఎన్నో కార్యక్రమాలు చేయడం, తుఫాన్లు వచ్చినప్పుడు లేకపోతే వరదలు వచ్చినప్పుడు అనేక మందికి అన్నదాన కార్యక్రమాన్ని, వస్త్రదానాన్ని సమకూర్చి సమాజంలో ఒక మంచి పేరు పొందినటువంటి మహా మనిషి అని చెప్పుకోవచ్చు. మరి ఆవిడ పేరు మీద మార్టిన్ బాబు గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ భగవంతుడు ఎల్లవేళ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనపూర్వకంగా లయన్స్ క్లబ్ ప్రస్తుత అధ్యక్షులైనటువంటి మార్టిన్ బాబు గారి భార్య పేరు మీద మీ అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జరిగి 5 సంవత్సరాలు జరిగిపోయిందని అంటే మాకు కూడా నిన్న చూసి చాలా హృదయ విదారకమైన బాధ అనిపించింది. వారి పేరు మీద ఇక్కడ మీ అందరికి అన్నదానం జరుగుతుందంటే ఆవిడ శాంతించాలని మన అందరం కూడా ఆవిడ గురించి శాంతించడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రతి బుధవారం కూడా ఇలాగే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆకివీడులో కైలాసంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈనాటి ఆర్ఎస్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సీఎం మార్టిన్ బాబు గారు వాళ్ళ శ్రీమతి గారు జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో సభ్యులందరూ ఇచ్చేశారు. అందరూ కూడా వారి పవిత్రాత్మక శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా భీమవరం మానవతా సంస్థ ఆధ్వర్యంలో పేద వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజనం ప్యాకెట్లు అందించే కార్యక్రమం భీమవరం 2 టౌన్లోని పూనారాము స్వగృహం నందు నిర్వహించారు. సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ స్వర్గీయ పెనుమస లక్ష్మీపతిరాజు ఉపాధ్యాయునిగా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యతో పాటు ఆర్థిక సహకారాలు అందించేవారని, లక్ష్మీపతిరాజు 51వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మానవతా సంస్థ డైరెక్టర్ పెనుమస రామ్మోహన్ వర్మ సౌజన్యంతో 70 మంది పేద వృద్ధులకు నూతన వస్త్రాలు అందించి అన్నదానం కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు, కృష్ణమోహన్, చేకూరి ఝాన్సీ, ఇందుకూరి రామలింగరాజు, ఎస్కే చాన్ బాషా, డాక్టర్ శుభ వెంకట్రాజు, జె పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ముఖ్యంగా లక్ష్మీపతిరాజు గారు పూనా రామం గారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వర్ధంతి కార్యక్రమం తండ్రి గారిని గుర్తుపెట్టుకుని తల్లిదండ్రుల్ని గౌరవించేటువంటి ఆదర్శ వ్యక్తిగా మనం గుర్తించవచ్చు. ఆయన పూనారామం గారు అంటున్నారు కానీ మేమందరం కూడా ఇక నుంచి మానవతా రామం గారు అని అనదలుచుకున్నాం. మానవతా రామం గారు ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క స్ఫూర్తిని మిగతా వాళ్ళకు కూడా ప్రభావితం చేసేటువంటి ఔన్నత్యం ఆయన దగ్గర ఉంది. ఈరోజు విశిష్టత ఏంటంటే ప్రపంచ మానవతా దినోత్సవం. యుద్ధాల్లో అనేక మంది సామాన్యులు చనిపోతే వాళ్ళందరికీ కూడా ప్రపంచ దేశాల నుంచి సేవ అందించి వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ ప్రాణాలు నిలబెట్టడానికి ఒక సేవ జరిగినటువంటి రోజు ఈరోజు. అందువల్ల ప్రపంచ మానవతా దినోత్సవం రోజున నిజంగా అనుకోకుండా ఈరోజు మన పూనా రామం గారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. స్వర్గీయ పెనుమస లక్ష్మీపతిరాజు మాస్టర్ గారి 51వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, పూనారామం గారు వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మానవతా సంస్థ తరపున వారిని అందరినీ అభినందిస్తూ స్వర్గీయ లక్ష్మీపతిరాజు గారికి మానవతా భీమవరం శాఖ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. 60 మంది పేదలకు వస్త్రదానం, అన్నదానం చేయటం చాలా గొప్ప విషయం. 5 దశాబ్దాలు అయినప్పటికీ కూడా వారి తండ్రి గారు గతించి 5 దశాబ్దాలు అయినప్పటికీ కూడా పూనారాము గారు వారి తండ్రిని మననం చేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి అభాగ్యులకు సేవలు అందించడం అనేది స్ఫూర్తిదాయక కార్యక్రమం. తల్లిదండ్రులని కార్యక్రమాలు తర్వాత చేయడం కాదు, ఉన్న వాళ్ళని చూడలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి బిజీలు అయిపోవడం వల్ల వాళ్ళు దేశ విదేశాలు వేరే రాష్ట్రాల్లో ఉండి
వాళ్ళు చూసుకోలేకపోవడం కదా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా హయ్యర్ పొజిషన్ పరిస్థితి అలాగే ఉంది, సామాన్యుల పరిస్థితి అలాగే ఉంది. ఇటువంటి తరుణంలో మన ప్రాంతం భీమవరం పరిసర ప్రాంతాల్లో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పోనారాము గారు ఎంతైనా అభినందనీయులు. వారు తండ్రి దగ్గర నుంచి వారు సంస్కారం నేర్చుకున్నారు. ఆయన ఉపాధ్యాయుడు, తర్వాత ఆయన మిలిటరీలో పనిచేశారు. ఇవాళ వాళ్ళ అబ్బాయి డాక్టర్ చేస్తున్నారు. ఇలా కుటుంబ సభ్యులు అందరి చేత కూడా ఈ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆధ్యాత్మిక భావన ఒక పక్క, సేవా భావంతో మరో పక్క. మరి ఇవాళ మా మానవతాలో మంచి సేవలు అందిస్తున్న 4వ సంవత్సరంలోకి వచ్చింది ఈ సంస్థ. మరి వారి కృషి వల్ల సభ్యత్వాల నమోదు కానీ, డొనేషన్లు ఇప్పించడంలో కానీ, సభ్యులను ఇన్వాల్వ్ చేయడంలో మరి వారికి వారే సాటి. ఇవాళ ఆయన్ని చూసి చాలామంది పెద్దలు, ఆ పిల్లలు అందరూ కూడా నేర్చుకోవాలని చెప్పేసి రాబోయే రోజుల్లో మరి పోనారాము గారు మరింత ఆరోగ్యవంతంగా ఉండి మరి ఇటువంటి తండ్రి గారు వర్ధంతి కానీ, వారికి పుట్టినరోజులు కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ పేదలకు సాయం అందించాలని చెప్పేసి లక్ష్మీపతిరాజు గారికి నివాళులు అర్పిస్తూ మొత్తం సుమారు 60 మంది పేద వృద్ధులకు నూతన వస్త్రాలు, ఆహార పొట్లాలు అందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి మరొకసారి మా మానవతా సంస్థ తరఫున, మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు. 51వ వర్ధంతి రోజున ప్రపంచ మానవతా దినోత్సవం రావటం అది ఎంతో అదృష్టకరం. నేను కూడా ఎంతో అదృష్టం ఉంటే కానీ అదే రోజు కోయిన్సిడెంట్గా రావటం, కొన్ని పేదలకి వస్త్రదానం, అన్నదానం చేయడం అనేది నాకు ఒక భాగ్యంగా భావిస్తున్నాను. ఎంతో ఆశతో మా నాన్నగారికి ఎన్నో చేయాలని అనుకున్నా. మా నాన్నగారు కూడా మా కోపల్లి గ్రామంలో ఎంతో విద్యాబోధన చేసి విద్యాదానం గొప్పగా చేశారు. ఆయన మహా గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తికి కొడుకునైనందుకు నేను గర్విస్తున్నాను. మా నాన్నగారు కూడా ఎంతో సేవ చేసేవారు. ఆయన టీచర్ అవటం వల్ల ఫైనాన్షియల్గా ఎవరికి ఆదుకోలేకపోయేవారు, కానీ విద్యాదానం మటుకు చాలా గొప్పగా చేశారు. ఒక పైసా తీసుకోకుండా కూడా ఎన్నో వందల మందికి విద్యాదానం చేశారు. భీమవరం కాలేజీలో కూడా ఇంటర్మీడియట్ BA చదువుకునే స్టూడెంట్స్ మా నాన్నగారి దగ్గరికి వచ్చి మా నాన్నగారి దగ్గర మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు కూడా నేర్చుకునేవారు. అంత మహోన్నతమైన వ్యక్తి. ఆయన చదివింది SSLC అయినా కానీ గొప్ప నాలెడ్జ్, మంచి దేవాంతకుడు. అలాంటి వ్యక్తి కొడుకునేందుకు నాకు గర్వంగా ఉంది. ఈ రోజున మీరు అందరూ వచ్చి కార్యక్రమానికి సహకరించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం ఆకివీడ్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఫోటోగ్రాఫర్లు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల సందర్భంగా నరసాపురంలో చిరు పవన్ అభిమానులు రక్తదానం. రక్తదాతలను అభినందించిన కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు. అమలాపురం రూరల్ మండలం పేరూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. సర్ సివి రామన్ స్కూల్లో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతోత్సవం. ఆంధ్రకేసరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పలువురు వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.